పట్నంలో బయటికి పోదామంటే ఫస్ట్ పర్సెంట్ ట్రాఫిక్ తోటే ఎంత ఎల్లం బయలునా సిగ్నల్ కావుడేనాయే. ఆడాడ ఫ్లైఓవర్లు కట్టిన కాడ జరంత దగ్గుతుండొచ్చు కానీ ఏ రూట్లో పోయినా ట్రాఫిక్ తప్పించుకున్నాడు అయితే కష్టమేనబ్బా. కానీ మెట్రో ఎక్కితే గా టెన్షనే ఉండదు. రోడ్డు తవ్వల అర్ధ గంటలో పోయే ప్రయాణం 10 నిమిషాలలో వెళ్ళిపోవచ్చు. గందుకే చాలా మంది ఎక్కుతున్నారు. మా రూట్లో కూడా వస్తే బాగుండు అని చూస్తున్నారు. అయితే ఎండాకాలం చల్లగా ఏసీ ప్రయాణం మంచిగా అనిపిస్తుండొచ్చు. స్టేషన్కి వచ్చినామా, మెట్రో ఎక్కినామా, స్టాప్ రాగానే దిగినామా, ఆడికి మంచిగానే ఉంటది. కానీ అన్ని రూట్లలో లేదాయే, మనం పోవాల్సిన కాడికి రాదాయే. మళ్ళా బస్సు ఆటోనో ఎక్కవలసిందే. ఇక్కడితో ఇది క్లోజ్. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ర్యాపిడో మీద బేస్ అయ్యి వెళ్తాం, లేదా ఆటో మీద వెళ్తూ ఉంటాం. కానీ అదే కనుక ఇక్కడ నుంచి ఇంకా ఎక్స్పెండ్ అయ్యింది అనుకోండి మెట్రో, అది మెట్రో ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాం. మియాపూర్లో దిగుతాం, ఇబ్బంది ఉంటే ర్యాపిడ్ బుక్ చేసుకుంటాం. ట్రైన్లో ఉన్నప్పుడే మేము బుక్ చేసుకుంటాం. ర్యాపిడ్ బుక్ చేసుకుని అందులో రాగానే వాళ్ళు అవైలబుల్ ఉంటారు. ర్యాపిడో కానీ ఉబర్ కానీ బుక్ చేస్తాం. 150 రూపీస్ అలా ఉంటుంది ఆటో. ఈ నడమ స్టేషన్లలోనే ఎలక్ట్రిక్ బైకులు కూడా పెడుతున్నారు. కిరాయికి తీసుకొని 7 కంటే ఆడికి పోవచ్చు. కానీ అట్లా కూడా ట్రాఫిక్ తిప్పాలి తప్పవు. అందుకే పాట్ టాక్సీ దేవాలని చూస్తున్నదట సర్కారు. అంటే పిల్లల మీద రైలు ఉరుకుతానికి పట్టాలు వలసినట్టే సేమ్ పిల్లల మీద ఈ బుడ్డ కాలు ఉరుకుతాయట. ఒక్క దాంట్లో 6కెళ్ళి 8 మంది కూర్చోవచ్చు. డ్రైవర్ ఉండడు, ఛార్జింగ్ తోటి నడుస్తుంది. బయట దేశాలలో తిరుగుతున్నాయి ఆల్రెడీ. మెట్రో స్టేషన్లు, గాలి మోటార్ డిపోలలో బగ్గనే ఆసరైతున్నాయి ప్యాసింజర్లకు. మనం క్యాబులు బుకింగ్ చేసుకుంటే ఒక్కొక్క పార్ ఎక్కువ రేట్ అడగవచ్చు, బుకింగ్ క్యాన్సిల్ కావచ్చు. అదే పాట్ టాక్సీ అయితే తక్లీఫ్ ఉండదట. Till metro station, the last stop it's okay, but after this, commuting to the destination is a big problem. The autos are not readily available. And then they charge a bomb. We book by Uber and all, but then they cancel. మెట్రో ఉన్న రూట్లలో మొదలు ఏడేడ తీసుకురావాలనో ఆలోచన చేస్తున్నారు సర్కారు వాళ్ళు. పట్నంలో ఇంకిన్ని రూట్లలో పట్టాలు వరుస్తున్నాయి, అలా కొత్త గివి రాబోతున్నాయట. ఎప్పటికైతుందో ఛార్జీలు ఎంతేస్తారో కానీ పాట్ ట్యాక్స్ వస్తే ట్రాఫిక్ పరిశాన్ ఇంకింత తగ్గవచ్చు.